తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. రఘునందన్ గారు, ఇంకొక సీరియస్ అంశం, మన ప్రభుత్వం ఫోకస్ పెట్టని అంశం, జస్టిస్ హేమా కమిటీ రిపోర్ట్ అనేది కాస్టింగ్ కోచ్కి సంబంధించి మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీ మీద బయటకు వచ్చింది. అది 300 పేజీల రిపోర్ట్. ఏమనిపించింది అది చూసిన తర్వాత మీకు? దురదృష్టకరం. మహిళలకు సమాన హక్కులు కావాలని కొట్లాడుతున్న ప్రస్తుతంలో ఇట్లాంటి సంఘటనలు జరగడం అనేది దురదృష్టకరం. సో గవర్నమెంట్ షుడ్ రియాక్ట్ ఇన్ ఏ ప్రాపర్ వే. ఎక్కడికక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడెక్కడ ఇట్లాంటి సంఘటనలు జరిగినాయో అక్కడ వేగంగా స్పందించాలి. దోషులు ఎవరైనా ఏ స్థాయిలో అయినా శిక్షించాలి. దాంట్లో ఈ హీరో ఉన్నాడు, ఆ హీరో ఉన్నాడు, ఈయన ఇట్లా ఆయన అట్లా అని అనొద్దు. మళ్ళీ దానికి తప్పును తప్పుగానే చూడాలి. తప్పు ఎవరు చేసినా తప్పును తప్పుగానే చూడాలి. సో 2017లో కేరళ గవర్నమెంట్ స్వచ్ఛందంగా ఒక కమిటీని ఫామ్ చేసింది. అలా అందరూ ముందుకు రావాల్సిన అవసరం ఉందంటారు? ఇప్పుడు కేరళ ప్రభుత్వం ఏమైనా చర్య తీసుకుందా? కమిటీ నివేదిక ఎప్పుడు ఇచ్చింది? 2019లో వచ్చింది, కానీ బయటికి వచ్చింది మాత్రం 15 రోజులు. 2019లో వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయిందా పోలేదా కమిటీ నివేదిక? ఏం చేస్తారు ముఖ్యమంత్రి గారు? 2019 నుంచి 2024 దాకా ఎవరు ఉన్నారు అధికారంలో? పేదల కోసమే పనిచేస్తామని చెప్తారు కదా, సమాన హక్కుల కోసం కొట్లాడతామని చెప్తారు కదా, ఆడపిల్లలంటే ఆకాశంలో సగం అని చెప్తారు కదా. మరి అసొంటి కమ్యూనిస్ట్ ఆయన ముఖ్యమంత్రి ఉంటే ఆయన ముందుకు పేజీ నివేదిక వస్తే, హేమా కమిటీ గారి నివేదిక వస్తే, 2019లో ముఖ్యమంత్రి గారి టేబుల్ మీకు వస్తే, లేదు 20లో వస్తే, 20 నుంచి 24 దాకా ఎవరు దొక్కిపెట్టిరా నివేదికను? ఎవరు దొక్కిపెట్టిరు కవిత గారు? ఎవరు కేరళ ముఖ్యమంత్రి? ఎవరు? ఏ రంగు? ఎర్ర రంగులే కదా. కొట్లాడుతున్నాం ఆడబిడ్డల కోసం అంటారు కదా. ఎందుకు మాట్లాడలేదు మరి? ఎందుకు యాక్షన్ తీసుకోలేదు ముఖ్యమంత్రి గారు? నేను నరేంద్ర మోడీ గారు యాక్షన్ తీసుకోకమని చెప్పిరా, లేకపోతే రఘునందన్ రావు బీజేపీలు అంతా అడ్డం పోయి యాక్షన్ తీసుకుంటే? వాళ్ళు చేయరు, శుద్ధులాళ్ళు. మాటలు చెప్పమంటే మాత్రం మస్తు చెప్పుకుంటూ వస్తారు వాళ్ళు. హేమా కమిటీ నివేదిక 2019లో 20లో మీ టేబుల్ మీదకి వచ్చింది. వాట్ యాక్షన్ ఈజ్ టేకెన్ బై మిస్టర్ పినరసు విజయన్, సీఎం ఆఫ్ కేరళ. చెప్పమని ఒక ఎర్ర జెండోలని చెప్పరు వాళ్ళు సమాధానం. ఎందుకు చెప్పరు? పోనీ ముఖ్యమంత్రి టేబుల్ మీదకి రాలేదు రిపోర్ట్ అని చెప్పుండ్రి, అదనే చెప్పుర్రి. అంత గుడ్డిగుంది మా ప్రభుత్వం అని చెప్పుండ్రి. అది కేవలం ప్రభుత్వ పరంగా చూస్తున్నారా, లేకుంటే ఫిల్మ్ ఇండస్ట్రీ, గవర్నమెంట్స్, అక్కడ ఉన్నటువంటి పార్టీలు కలిసి పనిచేస్తున్నాయనే ఒక భావన కూడా బయటకు వచ్చింది. పవర్ గ్రూపులుగా ఏర్పడ్డారు అనే మాట వినిపించింది హేమా కమిటీ రిపోర్ట్లో. నేను ఏమడుగుతున్నాను తల్లి మిమ్మల్ని, మీరేం అడిగారు నన్ను? హేమా కమిటీ నివేదిక 2019లో వచ్చింది. దాని మీద చర్య తీసుకోవాల్సింది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకోవాలి. కమిటీ వేసింది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం. నివేదిక ఎవరికి వచ్చింది? రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది. ఇక దాంట్లో మళ్ళీ ఫిలిం ఇండస్ట్రీ, ఈ ఇండస్ట్రీ, ఆ ఇండస్ట్రీ ఎవడైతే చట్టం ముందు అందరు సమానమే అన్నారు కదా. ఏం చెప్తారు మీరు? భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసేటప్పుడు కుల మతాలకు రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తాను కదా. మళ్ళీ ఫిలిం ఇండస్ట్రీ అంటే ఆర్దే ఎబోదలా? భారత రాజ్యాంగం కంటే పెద్దోళ్ళు అయింది సినిమా యాక్టర్లు. నేను చదివిన రాజ్యాంగంలో ఎక్కడ కనబడలేదు. మరి కేరళ ప్రభుత్వానికి ఏమైనా కనబడదేమో నాకు తెలియదు. మరి అదే టైంలో వచ్చినటువంటి మీటూ మూమెంట్, కాస్టింగ్ కోచ్ మూమెంట్, తెలంగాణలో టాలీవుడ్లో కూడా ఒక కమిటీని ఫామ్ చేశారు. ఆ తర్వాత ఏమైందో కూడా తెలియదు. అడగాలి మరి వాళ్ళని. ఆ కమిటీ చైర్మన్ మీరు పోయి ఇంటర్వ్యూ చేయాలి. మీ హక్కు కదా అది, జర్నలిస్ట్గా మీ హక్కు కదా. మీరు ఎందుకు అడగరు? నన్ను ఎందుకు అడుగుతారు? బట్ ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా స్పందించాలి. ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ స్పందించాల్సిన అవసరం ఉంది. కేవలం ఈ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించింది మాత్రమే కాదు, అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నది, అన్ని చోట్ల కనిపిస్తోంది అన్నప్పుడు ఎక్కడ మీరు ఏం చేస్తున్నారు? మీరు జర్నలిస్ట్గా మీ దృష్టికి ఇట్లాంటి అంశాలు వచ్చినప్పుడు సమాజాన్ని చైతన్యవంతం చేసేందుకు మీలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎందుకు పాలిటిక్స్ నుంచి ఇక్కడ కూడా వచ్చి ఇది కూడా మాట్లాడుకున్నాం కదా, పాలిటిక్స్ గురించి మొదలు పెట్టి ఇప్పుడు నన్ను మాట్లాడమన్నారు అనుకోరు, నేను మీదికే నిలబడతా అంటున్నాను. నేను కమిటీ ఇచ్చిన నివేదిక మీద చర్య తీసుకొని ముఖ్యమంత్రిని బర్తరఫ్ చేయండి అని చెప్తున్నా. జనాలలో చెప్పుర్రి, కమ్యూనిస్టుల బుద్ధులు గిట్లుంటాయి, చెప్పేది ఒకటి ఉంటే చేసేది ఉంటుందని చెప్పుండ్రి. ఏ ప్రభుత్వం దగ్గర ఇట్లాంటి నివేదికల నుండి చర్యలు తీసుకోకుండా మాట్లాడుండ్రి. మీ గొంతుకు నా గొంతును తోడు చేస్తా అంటున్నా, కొట్లాడుతా అంటున్నా. మీరు మాట్లాడకుండా మీరు ఇంట్లో ఉండి ఇది ఫిలిం ఇండస్ట్రీ, ఇది రాజకీయం, దీనికి మిక్స్ చేయకూడదని మీరే మాట్లాడితే ఇక నేనే మాట్లాడాలి. ఏ ఇండస్ట్రీ అయితే ఏంది? ఏ ఇండస్ట్రీలో అయినా ఆడపిల్లకు హక్కులు ఉంటాయా ఉండయా? ఆడపిల్లని గౌరవించాలనా వద్దా? ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలు ఏం చెప్తున్నాయి? మరి ఎందుకు మాట్లాడారు మా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు? శబరిమలకు తోల్కపోరి ఆడపిల్లలు అని చెప్పారు కదా. మరి కాస్టింగ్ కౌచ్ మీద ఎందుకు మాట్లాడతారు గౌరవ న్యాయమూర్తులు? ఏది హేమా కమిటీ నివేదికని సుమోటో కింద ఎందుకు నోటీస్ ఇస్తలేరు కేరళ ప్రభుత్వానికి? ఎందుకు ఇయ్యరు? సపోర్ట్ చేయరు. అన్ని నేనే ఎందుకు మాట్లాడాలి? అన్ని నేనే ఎందుకు మాట్లాడాలి? ఉన్నట్టు మాట్లాడితే ఊరందరికి శత్రువు, నన్ను ఎందుకు శత్రువుని చేస్తారు అందరికి? బట్ రఘునందన్ కి వాయిస్ ఉంది అనేది మాట్లాడుతున్నా కదా. నేను సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చి
శబరిమలలోకి ఆడపిల్లల్ని పంపించకపోతే మేము పోలీసు వాళ్ళని పెట్టి పంపిస్తామన్న రోజు రఘునందన్ ఒక్కడే మాట్లాడిండు. ఏం మాట్లాడిండు? మీ పక్కన కుర్చీలు ఉంటాయి కదా జడ్జి సార్లు, అలా 32 కుర్చీలు ఉంటాయి సుప్రీంకోర్టులో జడ్జిల కుర్చీలు, 16 కుర్చీలు ముందుగా మా అక్కయ్యలకు ఇచ్చినాక మాట్లాడు అని చెప్పిన. ఎందుకంటే బోధించే కంటే ముందు ఆచరించి చూపెట్టము అని చెప్పిన. ఆ జేఎన్ఓకి జడ్జిమెంట్ ఇచ్చే అధికారం లేదు అని వాదించినోండి నేను. ఇవాళ కూడా చెప్తున్నా, చాలా పేపర్లలో వార్తలు వస్తే సూమోటో కింద కేసు తీసుకుందని అప్పుడప్పుడు చదువుతాం కదా కవిత గారు మన వార్తలు. ఈ కాస్టింగ్ కౌచ్ అక్కడ ఉన్నటువంటి జడ్జిలకు కనబడతలేదా? కేరళ హైకోర్టు న్యాయమూర్తులు ఎవరు చూస్తలేరా కేరళ పేపరు? కాస్టింగ్ కౌచ్ మీద హేమా కమిటీ రిపోర్ట్ ఏమైందని ప్రభుత్వానికి నోటీస్ ఎందుకు ఇస్తలేవు జడ్జిలు? ఇవ్వాలని కోరుకుంటున్నా. ప్రతిదీ రఘునందన్ ఉత్తరం రాయాలి, కవిత గారు ఉత్తరం రాయాలని ఎందుకు కోరుకుంటున్నారు? కోరుకోవద్దు. ఎందుకని ఆ కదలిక అనేది రావట్లేదు? మనకి ఒక హూ బెల్స్ ద క్యాట్ ఫస్ట్ అనేది ఉంటుంది కదా, ఎస్ మేము చేసాము అనేది ఎందుకు రావట్లేదు ముందు? బేసికల్గా వ్యవస్థలు అన్నీ ఎట్లా తయారైపోయినాయి కవిత గారు అంటే, నాకెందుకు, మాతోటి పంచాయతీ నాకెందుకు, నేను మంచిగున్నానా, మావిడ మంచిగుందా, నా పిల్లలు మంచిగున్నారా, చాలుగంతే. పక్కింటోడు ఏడపోతే నాకు, వాయనాడు కొట్టుకుపోతే నాకేంది, హైదరాబాద్ మంచిగుంది కదా. హైదరాబాద్ కొట్టుకుపోయినప్పుడు విజయవాడ కూడా అనుకుంటాడు, పోతే పోయింది హైదరాబాద్ విజయవాడ మంచిగుంది కదా అనుకుంటాడు. మనదాకా వస్తే కానీ మండుతలేదు కింద మంట. అందుకనే మాట్లాడాలని చెప్తా ఉన్నాను నేను. మాట్లాడడం స్టార్ట్ చేస్తే, ప్రజల హక్కుల కోసం మాట్లాడడం మొదలు పెడుతున్నప్పుడు కొంతవరకు అన్యాయం జరుగుతుంది, కొందరికి న్యాయం జరుగుతుంది. మనం అన్యాయం జరిగిన వాళ్ళ దిక్కు నిలబడి వాళ్ళకి న్యాయం చేసి దిక్కు ఉండాలి. అంతేగాని చేసిన ప్రతి పని పార్లమెంట్లో చూస్తుంటే నాకు మస్తు బాధ అనిపిస్తుంది కవిత గారు. బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఒక బిల్లు తెచ్చింది. మనం ఇటున్నాం, మనం కాంగ్రెస్, యూపీఏ, మనం దీన్ని వ్యతిరేకించాలి. ఇందులో ఏముందో చదవరాళ్ళు, ఇందులో ఏం రాసిందో వాళ్ళకి అవసరం లేదు. మోడీ గారు తెచ్చిరా, నో అంతే. ఇక ఇట్లా తయారైతే ఎట్లా బతుకుతుంది ప్రజాస్వామ్యం? చర్చలేవి, మేధావులేరి, సభ ఏది, సభ నడిపే సాంప్రదాయం ఏది, ఏం పద్ధతి అది? మీరు ఒక మాట అన్నారు, స్పందన అనేది అన్ని చోట్ల నుంచి రావాలి. నిర్లిప్తత, నిరాసక్తత ఏం కనిపిస్తోంది మీకు అక్కడ? వాతావరణం కాలుష్యం అయిపోయి ఇదంతా దురదృష్టం అయిపోయింది. అందుకని దీన్ని శుద్ధి చేయాలి. అదే సినిమాలో నాజర్ చెప్తాడు, నీ కొడుకు ఏం చేస్తాడంటే వ్యవసాయం చేస్తున్నాడు, కలుపు మొక్కలు ఏరెత్తుండు వరిలే అని. అట్లా ఏరాలి. ఏరితే ఎప్పుడో ఒకసారి సమాజం బాగుపడుతుంది. ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటారు అది? ఎక్కడికక్కడ కొన్ని ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అన్ని ప్రభుత్వాలు, కొందరు వ్యక్తులు, కొందరు నిజాయితీ గల ఆఫీసర్లు, కొందరు నిజాయితీ గల జడ్జిలు, కొంతమంది రాజకీయ నాయకులు ఈ వ్యవస్థ బాగుండాలని, పర్యావరణం పరిరక్షించబడాలని, ప్రజలు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని కొట్లాడుతున్నారు. వాళ్ళకి సరైన ఆలంబన లభిస్తలేదు, వాళ్ళకి సరైనటువంటి స్ట్రెంగ్త్ దొరుకుతలేదు, సమాజం వాళ్ళకి సపోర్ట్ ఇస్తలేదు. కాబట్టి ఇట్లాంటి ఇబ్బందులను ఎదుర్కొంటా ఉన్నాం. ఎస్ రఘునందన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ మనం మాట్లాడుకుందాం, బోల్డని విషయాలు ఉన్నాయి కాబట్టి. థ్యాంక్ యూ.